ఓం నమ శివాయ శివాయ గురువే నమః జయ గురు దత్తాత్రేయ నమః శ్రీమాత్రే నమః ఓం గంగణపతే నమః ఓం నమ శివాయ శివాయ గురువే నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కార్యక్రమంలో అంతా కూడా గోచార చక్రవశాత్తు వివాహ యోగం ఎప్పుడవుతుంది, కళ్యాణ యోగం కలగడానికి ఏం పరిహారం చేసుకుంటే శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుందని చెప్పేసి వివిధ రాశుల వాళ్ళకి పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం కావున ఇది గమనించి అంతా కూడా వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. వ్యక్తి జాతకంలో లగ్న చక్రవశాత్తు, నవాంశవశాత్తు, సప్తమాంశవశాత్తు ఈ యొక్క మరి యొక్క దశమ స్థానము దశమాధిపతి అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. సప్తమ స్థానము సప్తమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. పంచమ స్థానము పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగం అవుతుంది. స్త్రీలకి పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. కావున ఇదంతా కూడా గమనిస్తారని చెప్పేసి భావిస్తూ వ్యక్తిగత జాతకాలంతా కూడా ఆధారంగా ఉంటాయి. గోచార చక్రం అంతా కూడా సూచనప్రాయంగా కళ్యాణ యోగం ఎప్పుడవుతుందో చెప్తున్నాం. కావున అందరు కూడా పరిహారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రాశుల వాళ్ళకు భాగంగా తులారాశి వాళ్ళకి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. గోచార చక్రవశాత్తు తులారాశి వాళ్ళకంతా కూడా ప్రధానంగా మీనరాశిలో శుక్ర బుధ శుక్ర రాహులు ఈ యొక్క సూర్య చంద్రుడు అంతా కూడా కలయికలో ఉన్నాడుగా ఉన్న సూర్య శని బుధ రాహులు శుక్రుడు అంతా కూడా షష్ఠ స్థానంలో ఈ యొక్క షష్ఠగ్రహ కూటంలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా వృషభ రాశులు మరియు మిథున రాశులు అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత సంచారం జరుగుతుంది. కావున ఏప్రిల్ 14 తర్వాత కుజుడంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగానికి కారణం అవుతుంది. ఈ యొక్క తులారాశి వాళ్ళకి మరియు వృషభ రాశి వాళ్ళకి కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో షష్ఠగ్రహ కూటములతోటి మిత్ర రాశులతోటి కలియకతో జరుగుతుంది. కావున ఈ యొక్క మార్చి నెల 29వ తారీఖు నుంచి 6 నెలల నుంచి కానీ 8 నెలల నుంచి కానీ మళ్ళీ మే తర్వాత అయినా కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సప్తమాధిపతి యొక్క బలం అంతా కూడా చేకూర్చి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున గురుబలము కుజబలము తర్వాత శుక్రబలం అంతా కూడా చంద్రబలం అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా. ఈ యొక్క గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నల్ల నవ్వులనంతా కూడా దానం చేసుకోవాలి. తులారాశి వాళ్ళు ప్రధానంగా శనిగ్రహ దోష నివారణంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి నల్ల నవ్వులు దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. గురు కటాక్షం కోసం అని చెప్పేసి మే 15వ తారీఖు తర్వాత అయినా కానీ ఈలోపైనా కానీ ఒక 5 గురువారాలు కానీ 3 గురువారాలు అయినా కానీ కొద్దిగా ఈ యొక్క శనగల్ని దానం చేసుకోవడం వల్ల గోమాతకంతా సమర్పించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆకుకూరలు కానీ ఈ యొక్క పచ్చిక తెలగపిండి అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా దర్శనంలో భాగంగా మీరంతా కూడా అరుణాచలేశ్వర ప్రదక్షిణని ఎవరైతే ఆచరించుకుంటారో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున గురువారం రోజునైనా కానీ శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజున కానీ శనివారం రోజునైనా కానీ కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి ప్రదక్షిణాది కార్యక్రమాలు ఆచరించుకుంటారు. ఈ యొక్క అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో ఆచరించుకోవడం వల్ల వ్యక్తిగత జాతకానికి ప్రధానంగా జాతకరీత్యా దోషము ఈ యొక్క కళాత్ర దోషం కానీ ఉంటే కనుక సకల గ్రహ దోష నివారణమంతా కూడా జపాతి కార్యక్రమాలు దారజాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అన్నదానం చేసుకోవడం వల్ల అన్నాభిషేకాన్ని అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఈ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో అంతా కూడా రుణముక్తేశ్వర క్షేత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ రుణముక్తేశ్వర క్షేత్రంలో అంతా కూడా ఎవరైతే అన్నాభిషేకం చేసుకుంటారో కుజదోషం కానీ పితృదోషం కానీ పితృశాపం కానీ పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వ్యక్తిగత జాతకంలో పితృదోషం కానీ స్త్రీమూలక స్త్రీ శాపం కానీ అష్టమస్థాన దోషం కానీ ఉంటుందో దానికి పరిహారాదులు కార్యక్రమాలు చేసుకుంటారో శివపార్వతుల కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ ఈ యొక్క చైత్ర నవమి రోజున సీతారాముల కళ్యాణం కానీ ఆచరించుకోవడం వల్ల ఎవరైతే 3 సార్లు దేవత కళ్యాణం ఆచరించుకుంటారో వాళ్ళ కళ్యాణ దోషం అంతా కూడా పోయి శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గురువారం రోజున బ్రాహ్మణోత్తమునికి అంతా కూడా వస్త్రాన్ని పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయండి. తద్వారా మీకు కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జయ గురు దత్తాత్రేయ నామాన్ని అంతా కూడా జపం చేసుకుంటారో దత్తాత్రేయుని అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓం స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర విభామని వివాహభాగ్యం ఆరోగ్యం పుత్రాన్ లాభంచ దేహిమి అని చెప్పేసి వేదం అంటుంది.
వివాహ యోగం కోసం అని చెప్పేసి దేవేంద్రాణి ఈ యొక్క శ్లోకాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా 108 సార్లు పఠనం చేసుకోవడం వల్ల ఓం శ్రీమాత్రే నమః నామాన్నంతా కూడా నిత్యం 108 సార్లు పఠనం చేసుకోవడం వల్ల మీకు కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో ఆడిచ్చిన పశువుని అభిషేకం కార్యక్రమాల కోసం దానంగా ఇవ్వండి. తద్వారా గురువారం రోజుని కానీ మంగళవారం రోజుని కానీ ఈ యొక్క శుక్రవారం రోజుని కానీ అభిషేకతుల కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఆడిచ్చిన పసుపుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం వల్ల దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా ఈ యొక్క శనగల మాలంతా కూడా పసుపు కొమ్ముల మాలంతా కూడా సమర్పించి ఆ పసుపు కొమ్ముని తీసుకొని మీరంతా కూడా మీ యొక్క జోబులు పెట్టుకొని నిత్యం బయటికి వెళ్తూ ఉంటారో గురు కటాక్షం లభించి మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా మంగళవారం రోజున అన్నదానం చేయించండి. తద్వారా మీకు కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఓం గంగణపతే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాతృభ్యో పితృభ్యో నమో నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంది. మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు. కావున పంచమస్థ గురువంతా కూడా యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలియిక అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి సూర్య చంద్రుల కలిగితోటి జరుగుతుంది. కావున వృషభ రాశులు అంతా కూడా గురువు సంచారం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కుజుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు. కావున ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గురుకటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. శనగల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళవాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కుజదోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటే కనుక శ్రీమూలకమైన శాపాలు కానీ అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక సువాసన అచ్చ విధానం చేసుకోవడం వల్ల ముత్తైదులకంతా కూడా ఈ యొక్క పూతాంబూలం పండు తాంబూలం చేసుకోవడం వల్ల మంగళగౌరి నోములంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తిగత జాతకం అంతా కూడా లగ్నవశాత్తు మీ జాతకరీత్యా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి. కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు చెప్పడం జరుగుతుంది. కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలంతా కూడా సమర్పించండి. ఈ యొక్క పప్పు దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకున్న దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకున్న దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయని సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాత కళ్యాణం చేయించండి. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. శివపార్వతుల కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ 2 సార్లు కానీ శక్తి కొలది ఆచరించుకోవడం వల్ల క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగల్ని దానం చేసుకోండి. శుక్రబలం కోసం అని చెప్పేసి బొర్రలు దానం చేసుకోండి. తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కలతకారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట 3 వారాలు చేసుకోవడం వల్ల కొద్దిగా బ్రాహ్మడికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్య మంచి భర్త లభిస్తూ ఉంటాడు. శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు కనుక జాతకరీత్యా అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు. మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకుంటూ ఉండాలి. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కళత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి కళ్యాణ యోగం కలగడానికి శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి. తద్వారా అంతా కూడా
శివుడికంతా కూడా నలనమును సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. మీరంతా కూడా పసుపుతో అభిషేకాదుల కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడికి కానీ, లక్ష్మీనరసింహస్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమం చేసుకోవడం వల్ల కూడా, చెరుకు రసము ద్రాక్షరథంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కామాక్షిదేవి, కంచి కామాక్షిదేవి దేవాలయం దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకుంటే మాత్రం చేతిని అనంతమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అరుణాచలేశ్వరుడి యోగ అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజునే కానీ, శనివారం రోజునైనా కానీ ఆడిచ్చిన పసుపుని కానీ, పసుపు కొమ్ములనైనా కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కొమ్ములని సమర్పించడం వల్ల ఒక 2 పసుపు కొమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ముత్తైదులు యొక్క వాయినాల్లాగా ముత్తైదులకంతా కూడా సువాసన వచ్చిన విధానంగా పూతాంబులం, పండుతాంబులం అంతా కూడా ఇస్తుంటారు. మంగళగౌరి అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. అమ్మవారి యొక్క నిత్యమంతా కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల, విండమాన్ని చదవడం వల్ల చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ